ఆ ప్రకృతి వలననే సృష్టింపబడ్డది. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఈ శరీరం త్రిగుణాత్మకమైనటువంటిది. అంటే త్రిగుణములతో నిండి ఉన్నది ఇది. అట్లనే అన్నీ అనమాట, ప్రతిదీ మొత్తం అన్ని త్రిగుణాలతో నిండి ఉన్నది. త్రిగుణముల వలననే పుడుతుంటాయి ఇవన్నీ స్థావర జంగమాలు. కాబట్టి ఈ జగత్తు కనబడుతున్నది అంటే దీనికి మూల కారణం ఏమిటయ్యా అంటే ప్రకృతి త్రిగుణాత్మకము అని మనకు స్థూలంగా అర్థమవుతుంటుంది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే బ్రహ్మము నిమిత్త కారణం అని భావింపబడుతుంది. అంటే ఉపాదాన కారణం. కారణము ప్రకృతి అయితే ఉపాదాన కారణము బ్రహ్మము అని చెబుతున్నాడు. ఇక వరుసగా పోలిక ఏంటంటే, పోలికలో కుమ్మరి ఉన్నాడు. ఆ కుమ్మరి కుండలు చేసేవాడు. ఆ కుండలు చేసేటువంటి ఆయన మట్టి తీసుకొచ్చాడు. ఆ మట్టి తీసుకొచ్చాడు, కలిపాడు, నీళ్లు పోసాడు, అంతా కలిపాడు. ఆ చక్రం ఉన్నది ఆయన దగ్గర, దండం ఉన్నది చేతికి, అవి ఉపయోగించాడు. వాటిని ఏమంటారు? ఈ చక్రము దండము వీటిని ఉపకరణములు అంటారు, వస్తువులు. తర్వాత మట్టి అనేది మూల కారణము. ఇది వీటితోటి చేశాడు. ఆ చేసినటువంటి వాడు రకరకాలు చేశాడు. అంటే ఒకే వస్తువుని చేయలే. 2-3 రోజుల్లో వాడు ఏం చేశాడు? రోజు కొన్ని తయారు చేశాడు. తయారు చేసి ఏం చేశాడు? వాటికి పేర్లు పెట్టాడు. ఇది కుండ, ఇది వాన, అట్లనే ఈ విధంగా రకరకములైనటువంటి పేర్లు ఉన్నాయి. వాటిలో చిన్నవి పెద్దవి ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. కడవ, బొంగ, మర్చిపోయిన బొంగ అంటారు, ఇప్పుడు గుర్తుకొస్తుంది. పల్లెటూళ్ళల్లో ఈ మట్టితోటి చేసినటువంటి దాన్ని బొంగ అంటారు. ఇది నీళ్లు బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలని ఎక్కడైనా సరే దాంతో తెచ్చుకుంటారు. బాణ అని ఉంటుంది. బాణ అంటే సుమారుగా ఒక 50 కిలోలు పడుతుంది. 50-60 కిలోలు ధాన్యం దానిలో పడుతుంది బాణ అనేది. ప్రాచీన కాలంలో ఇప్పుడు మనకి కొలతల్లో ఏదో గిద్దెడు మానేడు అట్లా అంటుంటాం కదా, ప్రాచీన కాలంలో కరెక్ట్గా ఆ కుమ్మరి బాణం తయారు చేసేవాడు. అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఆ దాని నిండా గింజలు పోస్తే ఒక బాణం. అంటే ఏంటనమాట, మనం ఎట్లయితే కొలత చూడు అట్లా ఆ రోజుల్లో అట్లుండే. అంటే ఏంటి, ఆ తయారు చేసేటువంటి ఆయన అలా అంత పెద్దది తయారు చేస్తాడు బాణం. నేను చూసే పల్లెటూళ్ళలో ఇంత పెద్ద బాణం ఉండేది. ఇంత పెద్ద బాణం తయారు చేశాడనంటే ఆ కుమ్మరి వాడి యొక్క నేర్పరితనం చూసుకోండి. అట్లా ఈ విధంగా తయారు చేసి వాటికి పేర్లు పెట్టాడు. సరే, పేర్లు పెట్టాడు. అట్లనే బ్రహ్మము వివిధమైనటువంటి వస్తువుల్ని, ప్రాణుల్ని తయారు చేసేసి వాళ్ళకి పేర్లు పెట్టేశాడు. 84 లక్షల రకములైనటువంటి ప్రాణులు తయారు చేశాడు బ్రహ్మం. ఇక్కడ పోలిక ఎవరితోటి? కుమ్మరివాడితోటి. కుమ్మరివాడు అలా తయారు చేస్తున్నాడంటే ఆ కుమ్మరివాడిలో పరమాత్మ ఉన్నాడు. కుమ్మరివాడిలో పరమాత్మ. ఇప్పుడు ఇన్ని రకాలు తయారు చేశాడు కదా ఆ కుమ్మరి. ఈ రూపాలన్నీ ఎక్కడున్నాయి వాడి దగ్గర? వాడు హృదయంలో ఉన్నాయి. ఏవి? ఈ రూపాలన్నీ కూడా వాడు హృదయంలో ఉన్నాయి. ఆ హృదయంలో ఉన్నటువంటి రూపాలను ఇవో ఈ వస్తు రూపాలతోటి బయటికి బహిర్గతం చేశాడు. బహిర్గతం చేయడానికి ఏమిటి? మట్టి ఇవి చేయడానికి బహిర్గతం చేశాడు మొత్తం. అనగా అర్థం ఏమిటి? తనలో ఉన్నటువంటి జగత్తుని, బ్రహ్మములో ఉన్నటువంటి జగత్తుని బయట పెట్టేశాడు బ్రహ్మం. అది అర్థం. దీనికి పోలిక ఏమిటి? కుమ్మరివాడు. అందుకనే మనకు నమ్మకంలో కులాలేభ్యో కర్మారేభ్యస్య ఓ నమో నమో, గణేభ్యో గణపతిభ్యస్య ఓ నమో నమో, వ్రాతేభ్యో వ్రాతపతిభ్యస్య ఓ నమో నమో అని ఈ విధంగా రథేభ్యో రథపతిభ్యస్య ఓ నమో నమో, స్వేభ్యో స్వపతిభ్యస్య ఓ నమో నమో అని
అని ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ పోతుంటాం ఈ మంత్రం. దానిలో అంత పరమాత్మ నిండి ఉన్నాడు అని చెప్పడం. దానిలో అసలు నమ్మకం అంతా ఏంటి అని అంటే ఉపనిషత్తు సారం అది. అసలు ఇది నమ్మకం మొత్తం అంతే, అంత విశేషం. ఇట్లా ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క సృష్టి నిర్మాణము ఇక్కడ కులాలతోటి పోల్చి చెప్పాడు. అట్లనే మట్టి అంటే మనం సహజంగా తుస్కారంగా చూస్తాం. అసలు మట్టి అనేటువంటిది భూమి. ఆ భూమిలో నుంచే వచ్చింది బంగారం. ఆ బంగారాన్ని పెద్ద నెత్తి మీద పెట్టుకుంటాం, అంత విశేషం. ఆ బంగారాన్ని, ఆ సువర్ణముట, దాన్ని కూడా తయారు చేసేటువంటి వాడు స్వర్ణకారుడు. ఇట్లనే సేమ్ ఏది కులాలుడు ఎట్లయితే చేశాడో అట్లనే ఈ స్వర్ణకారుడు కూడా అలా రకరకాలైనటువంటి కూడా చేస్తాడు అని రెండు పోలికలు చెప్పాడు. ఇక్కడ ఏమిటి కర్త ఎవరు? కొమ్మరి. పని ఏంటి ఆయన పని? కమ్మరం చేయటం. ఆయన కర్త అనమాట. ఆయన చేసేటువంటి ఆయన కర్మ. కర్త కర్మ. కర్త ఆయనేను, ఆ పని కర్మ ఆయనేను, క్రియ ఆయనేను. కర్త కర్మ క్రియ ఆ మూడు అందులోనే ఉన్నాయి. అట్టనే పరమాత్మయే కర్త కర్మ క్రియ మొత్తం. కర్మ అంటే పని అనమాట. అది ఆ పనిని చెప్పడాన్ని కర్మ అంటారు. క్రియ అంటే చేయటం, ఆ కొండను తయారు చేయటం. చేసేవాడెవడు? ఒకడు కర్త. వాడు కర్త కర్మ క్రియ మూడు కుమ్మరే. అట్లనే ఈ బ్రహ్మము కర్త కర్మ క్రియ మొత్తం కూడా పరమాత్మయే అది చూద్దాం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఆ జగత్ సృష్టి ఈ విధంగా పరమాత్మ చేస్తుంటాడు. కాబట్టి ఆయన సమస్త దేవతలకు, సమస్త భూతములకు, సమస్త లోకములకు ఆయన ఈశ్వరుడు. అది విశేషంగా చెబుతున్నాడు. కాబట్టి ఇది పోలికతోటి ఇలా అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. ఆ పరమాత్మయే ఈ జగత్తుని సృష్టించాడు. ఆ సృష్టించి ఆ పరమాత్మయే సృష్టించినటువంటి ఆ జగత్తులో పూసలలో దారం మాదిరిగా ఉన్నాడు. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. ఒక్క మాటతోటి మొత్తం వచ్చేస్తుంది. అంటే ఏమిటి? అన్నింటిలోనూ సమానంగా ఆ సృష్టించబడినటువంటి వాటిని అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకనే ఈ సృష్టించినటువంటివన్నీ ఏమిటయ్యానంటే వినశ్యతి. వినశ్యతి అంటే నశిస్తాయి, అంటే అశాశ్వతం. మరి అశాశ్వతమైన అంటే అశాశ్వతమైనటువంటివి. మరి శాశ్వతమైనవి ఏమిటి అంటే ఒక్కటే. అశాశ్వతము ఈ స్థావర జంగమాలన్నీ అశాశ్వతము. శాశ్వతము ఏమిటి అంటే పరమాత్మయే. కాబట్టి నశించేటువంటి వీటన్నిటిలోనూ నశించని ఆ పరమాత్మ సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. ఇది ఈ విధంగా చెబుతున్నాడు. అందుకనే నిత్యము అనిత్యము అనేటువంటి విషయములు వివేక చూడామణిలో చెప్పాడు. అది తెలుసుకుంటారా ముందని చెప్పాడు. ఈ శరీరం అనేటువంటిది అనిత్యము. శరీరం అనేది అనిత్యం. దీనికి 6 వికారాలు ఉన్నాయి. 30 ఏళ్ల వయసులో 30 అంటే అర్థము యౌవనం. త్రిదశ 3 × 10 30 అంటే యౌవనం. యౌవనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో వార్ధక్యంలో వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో చూడండి. అనగా ఏమిటి అనమాట? క్రమంగా క్షీణించిపోవటమే. చివరికి నశ్యతే. కనుక ఈ శరీరం చివరికి ఏమైంది? నశ్యతి, నశించింది. ఎప్పుడైతే శరీరంలో ఉన్న పరమాత్మ వెళ్ళిపోతాడో అప్పుడు ఈ శరీరము నశించిపోతుంది, శరీరం కనపడదు. ఇది ఇక్కడ విషయం. అది తెలుసుకోండి. అప్పటిదాకా ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఉన్నాడే, ఆయనను గురించి తెలుసుకోండి. ఇదే బ్రహ్మ విద్య.
అందుకనే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే ఆ విద్యనే బ్రహ్మ విద్య అంటారు. అలా తెలుసుకుంటే నీకు అన్ని విధాల ఉపయోగం, జీవుడు పరమశాంతం పొందుతాడు, తెలుసుకోమనే చెబుతున్నాడు ఆయన. అది దీనిలో చెప్పేటువంటి లక్ష్యం అసలు. సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇక విషయంలోకి వద్దాం. వ్యాసుల వారు ఎందుకు చెప్పాడు ప్రకృతి, ఈ విధంగా సూత్రం మొదలుపెట్టాడు. ఈ ప్రకృతియే మూల కారణము అని అంటారు ఎవరు? సాంఖ్యులు ఈ జగత్తుకి. ఇక సాంఖ్యం గురించి ఒక మాట చెప్పుకుందాం. సాంఖ్య సిద్ధాంతం అనేక అంటే అర్థం ఏమిటి? సంఖ్య మీద సాంఖ్య వచ్చింది. సంఖ్య అనేటువంటిది ఎంత అంకె? అంకె ఎంత అంటే 25 అంకె. 25 ఏమిటండి అని అర్థం. 25 ఏమిటంటే 4 5 20, ఒక్కొక్కటి 5 5. ఏమిటి 5 5? శబ్దస్పర్శ రూపసంధాలు 5, అవి తన్మాత్రలు. వాటి నుంచి వచ్చినటువంటి పంచభూతాలు 5, 5 5 10 అయినాయి. తర్వాత శరీరం వచ్చింది, దానికి జ్ఞానేంద్రియాలు 5 15. శరీరం వచ్చింది, దానికి 5 కర్మేంద్రియాలు, 4 5 20. తర్వాత 4 అంతఃకరణ చతుష్టయం 24. చివరికి 1 జీవాత్మ 25. లోపల జీవాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ జీవాత్మ ఇందులో మిళితమై ఉంటాడు. ఏది వస్తువులో జీవాత్మ ఉంటాడు. ఓ పుట్టుక జరిగింది, ఒక మనిషి పుట్టాడు. ఆ పుట్టాలి అని అంటే ఈ 24 + 1, ఆ 1 ఎవరు? జీవాత్మ. ఆ జీవాత్మ ఉంటాడు ఈ శరీరంలో. అప్పుడు 24 × 25. కాబట్టి మూలం ఈ వస్తువు తయారు కావడానికి, ఈ శరీరం తయారు కావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మట్టి లేదే వాడు ఏం చేస్తాడు? మట్టి లేదు, ఎలా చేస్తాడు వాడు? చేయమంటే మట్టి ఉంటేనే కదా చేసేది వాడు. ఆ మట్టి ఏంటి? ఇక్కడ త్రిగుణాలు. ఒప్పుకుంటాం, కరెక్టే, త్రిగుణాలు లేకపోతే చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే త్రిగుణములే ఈ జగత్తుకి కారణము అని సాంఖ్యులు అంటారు. ఇది మనం తెలుసుకోవాలి, సాంఖ్య సిద్ధాంతం. ఈ సాంఖ్య సిద్ధాంతం అనేటువంటిది ఇది షడ్దర్శనాలలో మొదటిది సాంఖ్య సిద్ధాంతం. ఈ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఏమంటారు? ప్రకృతేనండి ఈ జగత్తు ఉండటానికి అని అంటారు. ఉపనిషత్తు ఏమంటున్నది? ప్రకృతి కన్నా మించినటువంటిది ఉన్నదండి అసలు. ఏమిటి అని అంటే పరమాత్మ లేక బ్రహ్మము. ఆ బ్రహ్మమును ఆధారం చేసుకొనే ప్రకృతి కూడా ఉన్నది. ప్రకృతిని త్వాం అధిష్ఠాయ అని ఒక చోట వచ్చింది మనకు భగవద్గీతలో. ప్రకృతికి కూడా అధ్యక్షుడు ఆయనే, అనగా సుపీరియర్, అన్నిటికీ సుపీరియరు మహారాజు ఆ బ్రహ్మమేను. అది తెలుసుకోండి. ఆ విషయమే మనకు ఉపనిషత్తుల్లో చెబుతున్నాయి. మరి బ్రహ్మము అన్నిటికీ మూలం అనేటువంటి విషయం ఉపనిషత్తు చెబుతుంటే ఈ జగత్కారణానికి మరి సాంఖ్యులు మీరేమిటయ్యా ఇట్లా అంటారు అని వ్యాసుల వారు ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సాంఖ్య సిద్ధాంతము అనగా ఈ షడ్దర్శనాలు కూడా వేద ప్రామాణ్యమైనవే. వేద ప్రామాణ్యమైన షడ్దర్శనాలు. ఈ షడ్దర్శనాలు వేద ప్రామాణ్యమైనవే. అవి ఏమిటి? అవి వాళ్ళు వాళ్ళ మతాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని స్థిరీకరించుకుంటున్నారు. ఇక్కడ దీనిలో ఏమిటనంటే అసలు పరమాత్మ ఉన్నాడండి, ఆ పరమాత్మ అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెబుతారు. అది ఉపనిషత్తు చెప్పేది. ఉపనిషత్తు అన్నిటికన్నా పైది. ఉపనిషత్తు అంటే వేదం. వేదం పైన ఉంటుంది, కింద ఉండేవి దర్శనాలు, అలానే శృతులు, స్మృతులు. శృతులు అంటే వేదాలు,
వేదాలు అన్నిటికన్నా పైన ఉన్నాయి. దాని కింద దర్శనాలు, అలానే భారత భాగవత రామాయణాలు, పురాణాలు డౌన్లో ఉంటాయి. పైన మహారాజు ఎవరు? ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తు పరమ ప్రామాణికము. అది ఉపనిషత్తులో ఏది చెప్పాడో అది పరమ ప్రామాణికము. నీవు చెబుతున్నటువంటి విషయాన్ని మేము వింటాం, అర్థం చేసుకుంటాం, కాదనం. కానీ ఉపనిషత్తుని కాదని మనం దీన్ని అంగీకరించడం అనేది ఎలా కుదురుతుంది అని అంటారు వ్యాసులు వారు. అది అర్థం. అదే బ్రహ్మసూత్రాల్లో ముఖ్యమైనటువంటి. కాబట్టి ఇందులో ఏం చెబుతున్నారంటే జగత్తు సృష్టికి ఉపాదాన కారణము ఎవరు? బ్రహ్మము. మరియు నిమిత్త కారణం కూడా. అయితే ఏమిటి కారణంలో రెండు చెబుతున్నాడు. కారణం అనేటువంటిది సహజమైనటువంటిది, ఉపాదాన కారణం అంటే మూలము, ఏదైతే మూలము ప్రధానమైనటువంటిది. ఇక్కడ కార్యము కారణము రెండు శబ్దాలు. కార్యము కుండ, ఆ వస్తువు తయారీ అక్కడ ఉంది కుండ. ఆ కుండను చూస్తున్నాం, మన మట్టిది. ఆ మట్టిని చూసి, ఆ వస్తువును చూసి ఇది కార్యము అన్నాం. అని దీనికి కారణం ఎవరు అని ప్రశ్న వేశాం. ఎవరు తయారు చేశారు? కుమ్మరి అని వచ్చేది సమాధానం. దీనికి మూల కారణం ఏంటి? ఉపాదాన కారణం. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. కారణం ఎవరు? కుమ్మరి. మూల కారణం ఎవరు? మట్టి. ఇది అర్థం. ఇలా అనమాట. అలా సమాధానం చెప్పుకుంటే వస్తాయి. అట్లనే దీనికి కారణం ఎవరు? పరమాత్మ. మరి మూల కారణం ఎవరండి? త్రిగుణాలు కదా అంటారు వాళ్ళు. మూల కారణం త్రిగుణాలు, మట్టి లేని ఎట్లా తయారు చేస్తాము అని అన్నారు. దానికే ఏం చెబుతారనంటే ఆ మూల కారణమైనటువంటి మట్టి ఉన్నది చూశారు. ఆ మట్టి కూడా, మట్టి అంటే అర్థం ఏమిటనమాట? దీనిలో పంచభూతాల్లో ఒకటి, ఒక వస్తువు అంతే కదా దానిలో. కాబట్టి ఈ పంచభూతాలు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. ఇది తెలుసుకోండి అంటారు. అందుకనే ఇక్కడ చాందోగ్యంలో చెబుతున్నాడు అనమాట. దీనిలో ఒక మంత్రం చెబుతున్నాడు. యథా సౌమ్య. సౌమ్య అంటే బుద్ధిమంతుడా. ఏకేన మృత్పిండేన ఒక్క మట్టి ముద్ద చేత సర్వం మృణ్మయం, సమస్తము మృణ్మయం, మట్టి పాత్రలు అవుతున్నాయి అని విజ్ఞాతం స్యాత్ అని తెలుసుకో. మట్టి పాత్రలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకో అని చెప్తున్నారు. ఒక మట్టి ముద్ద వలననే ఇన్ని వస్తువులు, అనేక వస్తువులు అన్నీ కూడా వస్తున్నాయి. ఏకేన మృత్పిండేనా సర్వం మృణ్మయం. ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం. ఒక్క మట్టి ముద్ద చేత ఇవన్నీ వస్తున్నాయి. ఆ వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా వాచారంభణం వికారో నామధేయం. ఆ పుట్టినటువంటి వికారాలు, మట్టి నుంచి పుట్టిన వికారాలు, అట్టనే మనకు త్రిగుణముల నుంచి పుట్టిన వికారం, త్రిగుణముల యొక్క వికారమే మన రూపాలు అదనమాట. అట్లనే ఆ మట్టి నుంచి పుట్టినటువంటి వికారాలు ఉన్నాయే, ఈ మట్టి పాత్రలు ఉన్నాయే, వాటికి నామధేయం పేర్లు పెట్టేశాడు ఆ మట్టి పాత్రలకి. ఆ మట్టి పాత్రలకి ఇందా చెప్పుకున్నాం కదా, కడవ, బొంగ, ఈ విధంగా పిడత, ఈ విధంగా చెప్పుకుని ఇట్లా రకరకాల పేర్లు పెట్టేశాడు. అట్లనే 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు పుట్టినాయి. పుడితే వాటన్నిటికీ ఇవి పక్షులు, ఇవి జంతువులు, ఇవి మనుషులు, ఇవి రకరకాల వర్గీకరణ చేసేసాడు. ఇది జంగమాలు. స్థావరాలు ఇవి రకరకాలు చేసేసాడు. ఇది అనమాట. అలా తెలుసుకుంటే మృత్తికే తేవ సత్యం ఇక్కడ ఉంది. ఈ మంత్రంలో చెప్పేది ఏంటంటే సత్యం తెలుసుకున్నావు నువ్వు.
వీటన్నిటికీ సత్యం ఏమిటి? మృత్తిక ఇతి ఏవా. మృత్తిక అంటే మట్టి, ఇతి అని ఏవ మట్టియే అని తెలుసుకున్నావు, ఇదే సత్యం. అది అది తెలుసుకోమంటున్నాడు. అట్లనే మృత్తికేత్యేవ సత్యం, ఆ మట్టి ముద్దే ఇది సత్యము అని ఛాందోగ్యంలో చెబుతున్నాడు. మూల కారణం, ఉపాదాన కారణం ఎవరు? పరమాత్మ అని. ఈ విధంగా మృత్తికేత్యేవ సత్యం ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞానం స్యాత్. అయితే ఇక్కడ అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు కదా. మట్టిలోనూ ఉన్నాడు, మనిషిలోనూ ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, ఆ ఒక్క మంత్రంతో మొత్తం అన్నిటిని కొట్టిపారేస్తాడు. అనగా అర్థం ఏంటి? దీనిలో లేడు, దీనిలో లేడు అని అంటామేమో కాదు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడంతే. సమస్తము అన్నిటిలోనూ బ్రహ్మము నిండి ఉన్నాడు అని అక్కడ ఆ మంత్రానికి. అట్లనే ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే మృత్తికలో కూడా అన్నిట్లోనూ బ్రహ్మము అన్నిట్లోనూ ఉన్నాడు, పరమాత్మ నిండి ఉన్నాడు. మృత్తికేత్యేవ సత్యం అని చెబుతున్నాడు. మృత్తిక ఏ విధంగా మూలము, అట్లనే ఈ బ్రహ్మమే మూలము అని చెబుతున్నాడు. ఈ బ్రహ్మమే మూలం, అన్నింటికీ మూలం ఆయన. అన్నీ ఉన్నాయి, మట్టి ఉంది, ఆ కుండలు తయారు చేయడానికి సాధనాలు చక్రము, దండము, ఇంకా అవి ఇవి ఏం కావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ తయారు చేసేటువంటి ఆ కుమ్మరి లేడు అక్కడ. కుమ్మరి లేడు కదా, అన్ని వస్తువులు ఉన్నాయి, కుమ్మరి లేడండి. మరి నీకు ఎట్లా వస్తువులు తయారవుతాయి? వీళ్ళు ఏమంటారు? త్రిగుణాలు ప్రకృతి వాళ్ళు, ప్రకృతి అంటే ప్రధానం. సాంఖ్యం వాళ్ళు ఏమంటారు? ఏమండి, ఈ మట్టి కారణం, ఆ కొమ్మరి కారణం, ఇవన్నీ అని చెబుతారు. బాగానే ఉంది అని ఆయన చెబుతూ మనం ఏం ప్రశ్నిస్తాము? ఉపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి, మరి వస్తువులు తయారవుతాయా? కావు. వస్తువు తయారు కావాలంటే ఎవరు కావాలి? కుమ్మరి కావాలి. ఆ కుమ్మరి అంటే బ్రహ్మము. బ్రహ్మం లేకుండా అవుతాయా? ఇన్ని ఉన్నా బ్రహ్మం లేకపోతే ఏమి కాదు. కారు అంతా ఉందండి, 20 లక్షల రూపాయల కారు, అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండంగా నడిపే డ్రైవర్ ఉన్నాడు, కారు బ్రహ్మాండం, అన్నీ ఉన్నాయి, పెట్రోల్ లేదు. ఇది ఇంకేం చేస్తాడు? ఇంకా అది 20 లక్షల కారు చూసుకుంటూ కూర్చుంటాడు. అసలు శక్తి అనేటువంటిది నడవాలి. శక్తి అంటే పరమాత్మ, అసలు లేదు. అట్లనే పరమాత్మ అనేటువంటి ఆయన నిండి ఉన్నాడు. ఆ పరమాత్మయే సత్యము, వీటన్నిటికీ మూలము, అది తెలుసుకో అని ఛాందోగ్యం చెబుతున్నాడు. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం బ్రహ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని తెలుసుకో అని చెబుతున్నాడు అనమాట. దీనిలో ఈ మట్టి పాత్రలకు అన్నిటికీ రూపములు ఉన్నాయి, రకరకాల రూపాలు. అలానే నామములు కూడా రకరకాలు. ఒకదానికి ఉన్న పేరు ఒకదానికి ఉండదు. ఆ పాత్రలకు ఒకదానికి ఉన్న పేరు ఒకదానికి ఉండదు. ఎన్ని ఉంటే అన్ని పేర్లు వస్తాయి. ఇవన్నీ దీన్ని ఏమంటారు? వాచారంభణం అంటారు. ఆ పుట్టినటువంటి ఆ వస్తువులకి వాచారంభణం ఎవరు పెట్టారు? కుమ్మరే పేరు పెట్టాడు. కుమ్మరి ఎవరు? బ్రహ్మమే పుట్టించాడు వాటిని, ఆ వస్తువుల్ని పుట్టించి తానే పేరు పెట్టాడు. పేరు పెట్టి పైగా ప్రతి చోట ఏమని అనిపిస్తుంటుంది? ఏమండి, ఈ కుమ్మరి, ఇది ఈ కొండ తయారు చేసిన వాడు ఎవరంటే కుమ్మరి, వాడి పేరు ఏదో ఉంటుంది. ఎవరికి కావాలి ఇదంతా పేరు? అక్కర్లా. కుండ తయారు చేసింది ఎవరండి? కుమ్మరి. ఇది పెడతారు కుమ్మరి. అట్లనే ఈ వస్తువులు చూసి ఈ వస్తువు తయారు చేసింది ఎవరండి? బ్రహ్మము. ఈ వస్తువు ఎవరండి? అంతా బ్రహ్మము. అలా తయారు చేసి ఆ బ్రహ్మము అన్నిట్లో నిండి ఉన్నాడు సర్వాత్మన. కాబట్టి ఈ శరీరాన్ని తయారు చేసింది ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మం ఈ శరీరంలో ఉన్నాడు. అది చివరికి చెప్పింది.
చివరి చెప్పేది ఏంటంటే మొత్తం ఈ ఉపాదాన కారణం అంతా ఈ శరీరం రావడానికి కారణం మూల కారణం ఎవరండి అని అంటే బ్రహ్మము అని చెబుతున్నాడు. దానికి పోలిక ఇవో మన కంటికి కనబడుతున్న జగత్తులో ఈ కుమ్మరి అని చెబుతున్నాడు. అని మోడల్ ఉపమానం అలా తీసుకొని చెబుతున్నాడు అనమాట. అది కాబట్టి బ్రహ్మము ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణం అనేటువంటి విషయము ఈ వచనం ద్వారా తెలుసుకో. ఆ వచనమే యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం బ్రహ్మయం విజ్ఞాతం స్యాత్. చివరికి మృత్తికేత్యేవ సత్యం, మృత్తికేత్యేవ సత్యం, చివరికి మట్టియే నిజము అని చెబుతున్నాడు. దీనికి మూలం ఎవరు? మట్టి. మట్టియే సత్యము. ఆ సత్యం అంటే బ్రహ్మము అని అర్థం. ఎట్లా అనమాట అది అని చెబుతూ బ్రహ్మము ఉపాదాన కారణం మరియు నిమిత్త కారణం అని కూడా ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఇంకా చెబుతున్నాడు, యథా సౌమ్య ఏకేన లోకమణినా సర్వం లోకమయం విజ్ఞాతం స్యాత్. వాచారంభణం వికారో నామధేయం లోకమిత్యేవ సత్యం. లోకం అంటే ఇక్కడ అర్థము బంగారం, సువర్ణం. ఇందులో రెండో ఉపమానం చెబుతున్నాడు, సువర్ణం కూడా చెబుతున్నాడు. ఆ సువర్ణము మేలు బంగారం మూలం. దాన్ని ఆ తయారు చేసే ఆయన ఆ నిప్పులో కాగబెట్టి సాగొట్టి ఒక వస్తువు తయారు చేస్తాడు. ఆ వస్తువు తయారు చేసి ఆ వస్తువుకి పేరు పెట్టేస్తాడు. ఆ వస్తువుకి పేరు పెట్టేసేస్తాడు. ఈడ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇది లోకంలో కనబడేటువంటి మనకు విషయం. అట్లనే ఇక్కడ సువర్ణం అనేటువంటిది మూలము అని చెబుతున్నాడు. ఆభరణం తయారు చేసి దానికి ఒక్కొక్కడానికి ఒక పేరు పెట్టేశాడు. ఆ ఒక్కోదానికి ఒక పేరు పెట్టేసేసి ఇదంతా తెలుసుకున్నాడు. దీనికి అన్నిటికీ మూలం ఏమవుతుంది? సువర్ణము, బంగారము. కాబట్టి బంగారమే సత్యము అనేటువంటి విషయం తెలుసుకో అని చెబుతున్నాడు. అనగా అక్కడ మట్టి లేనిదే ఏం తయారవుతుందండి? అన్నీ ఉన్నాయి, మట్టి లేదు ఏం చేసుకోను? అన్నీ ఉన్నాయి కానీ బంగారం మూలం బంగారం లేదు ఏం చేసుకోను? ఇట్లా అనమాట. అది అట్లా అర్థం చేసుకోండి. మూల కారణం ఏమిటి? మట్టి అని చెబుతున్నాడు. అది అలానే బంగారము అని ఈ విధంగా చెబుతున్నాడు. అని ఈ విధంగా తెలుసుకో. కాబట్టి ఓ సాంఖ్యులారా, మీరేదో త్రిగుణములు మూలం అని చెబుతున్నారే, త్రిగుణాలు కాదండి. త్రిగుణముల కన్నా పైన ఉన్నటువంటి బ్రహ్మము మూల కారణము అని చెబుతున్నాడు. త్రిగుణాల కన్నా మూలమైనది ఎవరు? బ్రహ్మము. మట్టి అన్నీ ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మట్టి అనేది నిజమే, అన్నీ కూడా బ్రహ్మమే. కానీ ఆ బ్రహ్మం అనేటువంటి ఆయన కుమ్మరి కూర్చొని అన్ని తయారు చేస్తే అప్పుడు అది. ఇక బ్రహ్మం యొక్క ప్రకృతి ధర్మాలు చెబుతున్నాడు. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. కస్మిన్ను, కస్మిన్ అని అంటే దేని వలన తెలుసుకోదగినట్టు విజ్ఞాతే తెలుసుకోవటమో, సర్వం ఇదం సమస్తమైనటువంటి ఇదం ఈ జగత్తుని విజ్ఞాతం భవతి. దేని వలన ఈ సమస్తము వస్తున్నది అని తెలుసుకుంటామో అది తెలుసు, అదే పరమాత్మ అని తెలుసుకో అని చెబుతున్నాడు. ఈ సమస్తము దేని వలన వస్తున్నది అనేటువంటి తెలుసుకుంటే అదే పరమాత్మ. ఇక్కడ కస్మిన్ను భగవః. ఇక్కడ ఒక విషయం చెబుతా. నిన్న కూడా నీళ్ళు పెట్టే మీకు అందరికి పంపించాను, ఒక కిరణ్ మీకు పంపించాను. ఏమిటంటే గురువుగారు అనేటువంటి సంబోధన చేస్తుంటారు అందరూ. ఈ బ్రహ్మ విద్య చదివేటప్పుడు కానీ మామూలుగా కానీ అందరూ గురువుగారు ఇదేమిటండి నేను అట్లా. కానీ సంబోధన ఎలా ఉండాలంటే గురు శబ్దం ఉపయోగించారు. అక్కడ భగవన్ను శబ్దం ఉపయోగిస్తారు. రామాయణంలో మొట్టమొదట రామచంద్రమూర్తి నోటిలో నుంచి వచ్చినటువంటి పదము ఏమిటి? వాల్మీకి రామాయణం చూసుకోండి, నేను దానిలో కూడా రామాయణంలో రాశాను. మొట్టమొదట ఒక పదం వచ్చింది ఆయన నోట్లో నుంచి. ఆ పదం ఏమిటంటే భగవన్.
భగవన్ కస్య ఆశ్రమ పదం ఇదం అన్నాడు. విశ్వామిత్రుడిని సంబోధిస్తూ భగవన్ కస్య ఆశ్రమ పదం ఇదం, ఎవరిది ఈ ఆశ్రమము అని అడిగాడు. ఇది ఆయన మొట్టమొదట రామాయణంలో ఆయన ఏదంటారు, నోరు తెరిచి ఏం మాట్లాడాడు రా అని అంటుంటారే, అట్లా అది అడిగి మీరు వెతకండి. మీరు అన్ని వాల్మీకి రామాయణం ముందు దగ్గర వేసుకొని కూర్చోండి. ఆయనకి 13 ఏళ్ళు వచ్చేదాకా ఏం మాట్లాడాడు, ఎవరితోటి ఏం మాట్లాడాడు, ఎక్కడన్నా ఉందేమో చూసుకోండి. రామాయణం అంతా తిప్పుకోండి, ఎక్కడా కనపడదు. ఎవరితోటి మాట్లాడాడు? విశ్వామిత్రుడితోటి భగవన్ కస్య ఆశ్రమ పదం ఇదం అని చెప్పుకుంటాడు. ఆ విశ్వామిత్రుడు తీసుకుని పోతున్నాడు రామలక్ష్మణులు వెంట నడుస్తున్నారు, చూస్తున్నారు అన్నీ. ఈ మధ్యలో అడిగాడు కశ్యన్ను ఆశ్రమ పదం ఇదం అంటే ఆయన విశ్వామిత్రుడు ఏమన్నాడో తెలిసిన ఒక విశేషణం వేశాడు. ఏమిటో తెలిసిన, చిరునవ్వు నవ్వి ఒక కొంచెం మందహాసం అట్లా. ఏమిటి ఎందుకు నవ్వాడో తెలుసా అండి దానిలో? అదే ధ్వని వాల్మీకి రామాయణం. ఏమిటో తెలిసిన, నీ సంగతి నా చేత చెప్పించాలనుకుంటున్నావా? ఇది అర్థం, ఆ చిరునవ్వులో అర్థం. నీ సంగతిని, నీ గురించి నా చేత చెప్పించాలనుకుంటున్నావా అంటే అర్థం ఏమిటి? ఆశ్రమం ఎవరిది? నీదేగా. ఏమిటి ఆశ్రమంలో? వామనావతారంలో వామనుడు అక్కడ తపస్సు చేశాడు. ఎవరు వామనుడు? ఆయనేగా, తనేగా. అది విశేషం. అక్కడ చెప్పుకుంటూ వామనావతారంలో అయ్యా వామనుడు ఇక్కడ తపస్సు చేశాడండి అని చెప్పాడు. అనుకుంటూ పోతుంటాడు. సరే విషయం తర్వాత. ఇక్కడ ఏమిటి విశేషం అంటే, సంబోధన చేసేటప్పుడు భగవన్ అని సంబోధన చేస్తారు. ఏది వేదంలో భగవన్ అని గురువు గారిని భగవన్ అని సంబోధన చేసి వాళ్ళ యొక్క సందేహాన్ని అడుగుతారు. అది రామాయణంలో కూడా భగవన్, ఉపనిషత్తుల్లో అన్ని చోట కూడా భగవన్. ఎక్కడ మనం సహజంగా మనం లోక దృష్టిలో గురువుగారు ఇదేమిటండి, గురువుగారు నమస్కారం అండి అనేటువంటి ఈ సహజ ధోరణం. గురువు అనేటువంటిది కేవలం ఒక పరిమితంగా ఉంటుంది, అంతవరకే. భగవన్ శబ్దము అపరిమితమైనటువంటిది. అది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయాలి. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు, అంతే అర్థం. ఇంక రెండోది గురు శబ్దానికి అదే అర్థం. భగవన్ అనేటువంటి దానికి, భగవన్ అనేటువంటిది పరమాత్మతోటి సమానం. షడైశ్వర్యములతో నిండినటువంటి వాడు భగవన్ అనగా సాక్షాత్తు పరమాత్మగా భావించుకొని అడిగేటువంటి పదం. అందుకనే వీళ్ళు అదే పెట్టారనమాట, ఎవరు సత్యసాయి భక్తులు అనమాట. భగవన్ సత్యసాయి బాబా అని అంటారు. సరే బాగానే ఉంటాయా, భగవన్ అని అంటున్నావు ఏమిటయ్యా? భగవంతుడండి ఇంకంతేనండి అని అంటారు. కావాలండి మీరు అడగండి, ఇంకంత తప్ప ఏం లేదు. భగవన్ అంటే అది అని చెబుతారు. గురువు గారి కన్నా ఇంకా గొప్ప అయినాడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అండి. ఆ పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అని అంటే ఉపనిషత్తు చదువుకో అని అర్థం. నువ్వు భగవన్ను ప్రయోగిస్తున్నావంటే నువ్వు ఉపనిషత్తు చదువుకున్నావా అని అర్థం. అది వీళ్ళు భగవన్ సత్యబాబా అంటుంటారు. భగవన్ అంటే ఏమిటండి? భగవంతుడేనండి, రెండోది లేదు. ఇంకా అదేంటి, ఎవరైనా నువ్వు ఉపనిషత్తు చదువుకోరా, అప్పుడు అర్థమవుతుందిరా నీకు భగవన్ అంటే అర్థం. అందుకని ఇందులో భగవద్గీతలో ఎక్కడన్నా చూడండి, శిష్యుడు అర్జునుడు అక్కడ శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం అన్నాడు. ఆ పదవులట చెప్పి నువ్వు గురువువి నేను శిష్యుడిని అనే 2 పదాలు వేయలేదు అక్కడ. అదే అక్కడ విశేషం. నువ్వు గురువు గారివి అని వేయలే, నేను నీకు శిష్యుడను అన్నాడు అంతే. శాధిమాం ప్రపన్నం, నన్ను శాసించుము అన్నాడు అంతే. తే నీకు, ఇది అర్థం అని చెప్పి ఇందులో ఎక్కడైతే కృష్ణుడు మాట్లాడాలో అక్కడల్లా గురువుగారు మాట్లాడుతున్నాడు అని ఎక్కడన్నా అన్నాడా? భగవద్గీత అంతా చూడండి, గురోహ వచనం అని ఉన్నదా? అక్కడ లేదు. ఏమున్నది అని అంటే
భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవాన్ ఉవాచ అని అంటుంది. భగవాన్ ఉవాచ అని అంటుంది. మరి గురువు గారు కదా అక్కడ శిష్యుడు, అక్కడ కృష్ణుడు, మరి గురువు గారు మాట్లాడుతున్నాడు అనలేదే. భగవన్ ఉవాచ అని మొదలు పెడతారు. ఇదే అందుకని ఉపనిషత్తులు మనం చదువుతున్నామంటే కొత్త విషయాలు ఏమిటంటే ఇవి. మన సహజంగా లోకంలో గురువు శబ్దాన్ని ఉపయోగించుకుంటుంటాం. అది ఒక పరిమితమైనటువంటి దాన్ని అంతవరకు ఉపయోగించుకుంటాం. కానీ అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అంత శబ్దం ఏదంటే భగవన్ ఇది శబ్దం. అందుకని ఉపనిషత్తులలో శిష్యుడు ఉపయోగించేటప్పుడు భగవన్ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తాడు. అందుకనే దీనిలో ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే ఆయన కస్మిన్ను భగవో విజ్ఞాతే అన్నాడు. భగవహ అయ్యే భగవాన్ ఎవరి వలన ఇవన్నీ కూడా పుడుతున్నాయి అనేటువంటి తెలుసుకుంటే ఆ ఎవరో ఆయనే బ్రహ్మము. ఈ విషయాన్ని మొట్టమొదట తైత్తీర్యంలో ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఎవరి వలన పోషింపబడుతున్నాయో, ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ ఎవరో ఆ వారే బ్రహ్మము అని చెప్పాడు. యతో వా భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ఏన ప్రతి అభిసంవిశంతి తద్విజ్ఞాయ అని మనకు ఇందులో తైత్తీర్యంలో చెప్పాడు. ఈ విషయాన్ని భాగవతంలోనేమో ఎవని చేజనించు జగమెవ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెంబడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. అక్కడే ఉంది సర్వము తానే, అన్నిట్లోనూ తానే అంటే సర్వం కల్పితం బ్రహ్మ. వాణినాత్మహు ఈశ్వరునే శరణం. అట్లా మనకు భాగవతంలో చెప్పాడు. అని చెప్పి ఇక్కడ ఆ వచనాన్ని కూడా చెప్పి మూలం అంతా ఏదో తెలుసుకున్నావు అనుకో, ఆ మూలం ఎవరో ఆయనే పరమాత్మ అని చెప్పాడు. కాబట్టి తత్ అవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాహ. ధీరాహ అంటే బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అని అర్థం. ఆ జ్ఞానవంతులు తత్ ఆ బ్రహ్మమే అవ్యయము, యద్భూతం యోనిం ఆ బ్రహ్మమే యోనిం ఈ సమస్తమైనటువంటి వాటి పుట్టుకకు యోనిం మూలము అని ధీరాహ బుద్ధిమంతులు పరిపశ్యంతి. పశ్యంతి అన్నాడు, అందులో చూస్తున్నారు. పరిపశ్యంతి పరి అనే ఉపసర్గ వేశాడు. అంటే చక్కగా దర్శనం చేసుకుంటున్నారు, ఏమాత్రం సందేహం లేకుండా స్పష్టంగా వాళ్ళకి కనపడుతున్నాయి. వాళ్ళకి దివ్య దృష్టితో చూశారయ్యా. ఎవరు ధీరాక జ్ఞానవంతులు అనగా బ్రహ్మవేత్తలు. ఆ బ్రహ్మవేత్తలకు తెలుసు ఈ మొత్తము సృష్టి అన్నిటికీ మూలం ఎవరనగా బ్రహ్మము. ఆ బ్రహ్మము అవ్యయమైనటువంటి వాడు, సమస్తమునకు మూలమైనటువంటి వాడు అని ఈ బ్రహ్మవేత్తలు తెలుసుకున్నారు. ఆ విషయమే చెప్తున్నారు ఈ ఉపనిషత్తులో అని చెప్పి ఇంకొక ఉదాహరణ చెబుతున్నాడు. గోమయాత్ వృశ్చికా జాయతే. గోమయాత్ అంటే ఆవు పేడలో నుంచి తేళ్ళు పుడతాయిట. తేలు ఆవు పేడ నుంచి తేలు పుట్టిందో లేదో చూడలేదు, కానీ ఎట్టయితే మామూలు గేదె పేడలో నుంచి మేము చూసాం చిన్నప్పుడు. నల్లటి పురుగు పుడుతుంది, నల్లటి పురుగు పుడుతుంది. అది ఒక వారం రోజులు అది ఎండిపోతుంది. అది దానిలో నుంచి నల్లటి పురుగు పుట్టి ఉండి బయటకు వచ్చి లేచిపోతుంది. అది బయటికి పేడలో నుంచి పుడుతుంది అనమాట. అది అట్లనే ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. గోమయం, ఆ గోమయంలో నుంచి తేలు పుట్టేసేస్తుంది అని చెప్పాడు. దానికి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యతోవా ఇమాని భూతాని జాయంతే అనే వచనంలో కూడా యతః పంచమీ విభక్తి ప్రయోగించాడు. అనగా అర్థం ఏంటి? పంచమీ విభక్తి అంటే వాలనా అని అర్థం. వాలనాన్ కంటెన్ పట్టి అనేటువంటిది పంచమీ విభక్తి. వాలనా అనే మాట వేసుకోవాలి. వాలనా ఎందుకు వేస్తున్నాడు విభక్తి అంటే పరమాత్మ వలన, అది పరమాత్మ వలనే ఇవన్నీ పుడుతున్నాయి అని అర్థం చేసుకో. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కటే, రెండు కాదు. ఆ ఏకం అనేటువంటి తెలుసుకో, బ్రహ్మం ఒక్కటే. అందుకనే ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి అని చెప్పారు.
బ్రహ్మమే అన్నిటికీ ఉపాదాన కారణములు, బ్రహ్మమే సమస్తమునకు అధిష్టాన దేవత. ఈ విషయమే గీతలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లా ఇంతవరకు కార్యకారణముల గురించి చెప్పుకున్నాము. ఇంకా కార్యకారణముల గురించి చెబుతూ ఇంకా ఈ వాటిని వివరిస్తూ ఇంకా వస్తున్నాడు. 130, 131, 132 సూత్రాలలో కూడా ఇవి రేపు వీటిల్లో చెప్పినటువంటి విశేషాలని రేపు అధ్యయనం చేద్దాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో